ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాల్ని అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎండాకాలం మొదలైపోయింది. గాలులకు, వడదెబ్బలకు చాలా మంది గురవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మిమ్మల్ని ఎండాకాలం నుంచి వడదెబ్బ తగలకుండా 100కి 100% కాపాడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని కానివ్వండి, 60 సంవత్సరాలు దాటిన పెద్దవారిని కానివ్వండి, మధ్యాహ్నం సమయంలో ఎండకు ఎటు పంపించకండి. ఓకే, ముఖ్యంగా దీని యొక్క ఎఫెక్ట్ అనేది పిల్లలలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వృద్ధుల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం న్యూస్లో కూడా, ఈ ఎండ దెబ్బలు తగిలి చాలా మంది కూడా మరణించే వారు ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందనంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అంటే నీటి శాతం అనేది శరీరంలో తగ్గిపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం లాంటిది, లేదంటే శ్వాసనాళాలు దెబ్బతినడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా దాదాపు వీలైతే అరగంటకు ఒకసారి నీరు తాగడం అనేది చాలా మంచిది. దాంతోపాటు తప్పనిసరిగా ఉద్యోగాలకు వెళ్ళేవారు, లేదంటే ఏదైనా పనుల మీద వెళ్ళే వారికి ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది బండ్ల మీద. అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది కనుక మీరు పాటించినట్లయితే మీకు ఎండాకాలంలో ఎలాంటి వడదెబ్బ తగలకుండా మీరు హ్యాపీగా ఉండవచ్చును. ఆ చిట్కా ఏంటంటే పుదీనా. ఈ పుదీనా అనేది మనకు మార్కెట్లో సహజంగానే దొరుకుతూ ఉంటుంది. సో ఈ పుదీనాను కొద్దిగా తీసుకొని వచ్చి దీన్ని కొద్దిగా దంచిన తర్వాత దీంతో పాటుగా అల్లం రసం, ఒక చెంచాడు అల్లం రసం, దంచిన పుదీనా రసం, అల్లం రసం, ఈ రెండింటిని కొద్దిగా మజ్జిగలో కలుపుకొని ఉదయం మధ్యాహ్నం కనుక తీసుకున్నట్లయితే ఈ ఎండ దెబ్బ నుంచి వచ్చేటువంటి స్ట్రోక్ ఏదైతే ఉంటుందో, ఏదైతే ప్రభావం ఉంటుందో దాని నుంచి మన శరీరాన్ని ఈజీగా తట్టుకోగలుగుతుంది. అంతేకాకుండా దీంతో మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే శరీరాన్ని చల్లబడడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగి మీరు ఎండలో తిరిగినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది మీ శరీరం మీద చూపించదు. అంతేకాకుండా ఒకవేళ ఎండ దెబ్బ ఆల్రెడీ తగిలి ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇది ఎండ దెబ్బ తాగినప్పుడు ఏదైనా మామూలుగా ఏంటంటే కూల్ డ్రింక్స్ అలాంటివి తాగిస్తుంటారు కదా, అలాంటివి కాకుండా ఈ మజ్జిగ, ఈ పుదీనా అల్లం కలిపిన మజ్జిగ కనుక తాగించినట్లయితే వారు త్వరగా ఈ వడదెబ్బ నుంచి కోలుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.